హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో డబల్ ఫుట్తో రౌండ్ నెక్ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా చేసుకోవాలని ఈ వీడియో చెప్తున్నాను. సింగిల్ ఫుట్తో కూడా మనం రౌండ్ నెక్ పైపింగ్ని చాలా చక్కగా చేసుకోవచ్చండి. అంటే మనకి డబల్ ఫుట్తో వచ్చేసి చాలామందికి రాకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఈ ఒక్క ట్రిక్ని మీరు ట్రై చేసి చూడండి. తప్పకుండా మీకు డబల్ ఫుట్తో అయినా కూడా థ్రెడ్ పైపింగ్ అనేది చక్కగా బుట్టిక్ స్టైల్లో వస్తుంది. ఓకేనా, ఇక లేట్ చేయకుండా మనం ఈ స్టిచ్చింగ్ ప్రాసెస్ని అయితే చూద్దాం. అందుకోసం ముందుగా మనం చూడండి, ఇలా 0 సైజ్ థ్రెడ్ అయితే తీసుకోవాలన్నమాట. ఇలాంటి థ్రెడ్ తీసుకుంటేనే మనకి డబల్ ఫుట్తో అయినా కూడా చక్కగా పైపింగ్ అనేది వస్తుందండి. ఓకేనా, 0 సైజ్ మనం పైపింగ్ థ్రెడ్ తీసుకున్న తర్వాత పైపింగ్ వేసుకోవాల్సిన క్లాత్ వచ్చేసి మీకు ఆపోజిట్ కలర్ ఏదైతే ఉంటుందో పైపింగ్ క్లాత్ని అయితే తీసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా పైపింగ్ క్లాత్ తీసుకున్న తర్వాత ఇక్కడ చాలామందికి క్రాస్ కటింగ్ కట్ చేయడానికి రాదనమాట. స్ట్రైట్గా కట్ చేస్తుంటారు బిగినర్స్, వాళ్ళ కోసం చెప్తున్నాను. చూడండి, ఇది మనకి స్ట్రైట్గా ఉంది కదా క్లాత్. ఈ క్లాత్ని మనం జస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇక్కడ క్రాస్గా ఉండే క్లాత్ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనం క్రాస్ కటింగ్గా చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ స్కేల్ తీసుకుని కరెక్ట్గా 1 ఇంచ్ విడ్త్ పెట్టుకుంటూ ఈ విధంగా మార్క్ అయితే వేసేసుకున్నానండి. ఓకేనా, ఇలా తీసుకుంటే మనకి క్రాస్ కటింగ్ చక్కగా వస్తుంది. మీరు కూడా ఈ మెథడ్తో ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మార్క్ వేసుకున్న ప్రకారం కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్నప్పుడే మనకి ఈ ఎడ్జెస్కి వచ్చేసి ఈ విధంగా క్రాస్గా వచ్చింటుంది. చూడండి, దీన్ని వచ్చేసి క్లాత్ని మనం ఇలా ఒక ఎల్ షేప్లో పెట్టుకోవాలన్నమాట. ఇలా వచ్చేసి మనం ఈ క్రాస్ పట్టీస్ని క్రాస్గా జాయిన్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనకి క్రాస్గా ఉంటుంది కదా, ఈ క్రాస్గా ఉండే క్లాత్ పైన ఈ విధంగా పెట్టి మనం వీటిని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఖర్చుని మనం ఒక 1/2 ఇంచెస్ కన్నా తక్కువగానే పెట్టుకుని ఇలా కట్ చేసుకుని చూడండి, రెండు వైపులా కూడా ఈ విధంగా మనం గీచుకోవాలన్నమాట. రెండు వైపులా ఖర్చు ఉండేటట్టు చూడండి. మనకి ఈ విధంగా క్రాస్గా ఉండే క్లాత్ అయితే ఈ విధంగా సాగుతుందండి. ఇలాంటి క్లాత్ని మనం కటింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం సన్నగా ఉండే థ్రెడ్ని అయితే తీసుకున్నాము. మనకి డబల్ ఫుట్తో పైపింగ్ ఎందుకు కష్టంగా ఉంటుందంటే చూడండి, ఈ ఫుట్ వచ్చేసి ఈ విధంగా కదులుతూ ఉంటుందన్నమాట. ఇలా మనకి థ్రెడ్ పైపింగ్ చేసేటప్పుడు కదలకూడదు. అందుకోసం ఇక్కడ గుండ్పిన్ తీసుకుని కరెక్ట్గా నేను ఈ ఫుట్ దగ్గర వచ్చేసి ఈ విధంగా ఫిక్స్ చేసినానండి. మీరు గమనిస్తున్నారు కదా, ఇలా ఫిట్ చేసుకుంటే మనకి ఫుట్ అనేది అటు ఇటు పోకుండా ఫుట్ వచ్చేసి కొంచెం కిందికి వంగినట్టు ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏంటంటే మనం థ్రెడ్ పైపింగ్ అనేది చక్కగా చేసుకోవచ్చు. చూడండి, మనం ఇప్పుడు ఎలా పెట్టుకోవాలంటే ఈ థ్రెడ్ వచ్చేసి మనకి చూడండి, ఈ ఫుట్ ఉంది కదా, ఈ ఫుట్ మధ్యలో థ్రెడ్ కరెక్ట్గా సరిపోతుందండి. 0 సైజ్ థ్రెడ్ తీసుకుంటే చూడండి, కరెక్ట్గా ఈ ఫుట్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది. కాబట్టి మనకి ఆ థ్రెడ్ ఒక ఎడ్జ్కి అనేది స్టిచ్చింగ్ పడుతుంది. ఈ విధంగా మనం చేసుకోవాలి. ఇలా మనం కరెక్ట్గా ఆ మధ్యలోకే పెట్టేసుకుంటే కనుక ఈ థ్రెడ్ పైపింగ్ చక్కగా వస్తుందండి. ఇలా మనం ఒక ఫింగర్తో వచ్చేసి ఇలా కరెక్ట్గా థ్రెడ్ పైపింగ్ని ఇలా పెట్టేసుకుంటూ మనం స్టిచ్చింగ్ వేసేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం కూడా మనం ఈ పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ ఫుట్ అనేది అటు ఇటు కదలదు కాబట్టి కరెక్ట్గా ఈ థ్రెడ్ పైపింగ్ అనేది థ్రెడ్ పక్కనే స్టిచ్చింగ్ అనేది పడుతుంది. మీరు కూడా వీడియోలో గమనిస్తున్నారు కదా, చక్కగా మనకి స్టిచ్చింగ్ పడుతుంది ఈ మెథడ్తో మీరు స్టిచ్ వేసుకుంటే. డబల్ ఫుట్తో చాలాసార్లు ట్రై చేసామండి, రాలేదు అంటే ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా వస్తుందేమో. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ ఒక 1/2 ఇంచెస్ ఖర్చు పెట్టుకుని మొత్తం ఖర్చుని ఈ విధంగా కట్ చేసి మనం ఈ థ్రెడ్ పైపింగ్ని రెడీగా పెట్టుకున్నామండి. ఇప్పుడు మనం బ్లౌజ్ అయితే తీసుకుంటున్నాను. చూడండి, నాకు ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా షోల్డర్ జాయింట్, బ్యాక్ పార్ట్ మొత్తం కూడా స్టిచ్చింగ్ వేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు నేను ఇక్కడ కాజా పట్టి దగ్గర నుంచి మీకు స్టిచ్చింగ్ వేయడానికి ఈజీగా ఉంటే అలా వేసుకోవచ్చు, లేకపోతే ఇటువైపు ఉక్స్ పట్టి దగ్గర నుంచి పెట్టుకుని వేసుకోవాలి. ఓకేనా, నాకు ఇక్కడ వచ్చేసి ఉక్స్ పట్టి దగ్గర నుంచి వేస్తేనే కొంచెం చక్కగా నాకు చేతి హ్యాండ్ వచ్చేసి ఆ విధంగా వస్తుంది. అందుకోసం ఉక్స్ పట్టి దగ్గర చూడండి, ఒక 1/2 ఇంచెస్ ఇక్కడ ఖర్చు కోసం ఎక్స్ట్రాగా వదిలేసి ఇక్కడ నుంచి ముందుగానే మనం స్టిచ్ వేసుకున్నాం కదా థ్రెడ్ పక్కనే, అదే థ్రెడ్ పక్కనే కరెక్ట్గా స్టిచ్ పడేటట్టు స్టిచ్ వేసుకోవాలి. మనకు థ్రెడ్ పైన స్టిచ్ వేసి ఉంటాం కదా, అప్పుడు ఏమైనా కొంచెం క్రాస్గా స్టిచ్చింగ్ పోయినా కూడా ఇప్పుడు వేసుకున్న స్టిచ్ వచ్చేసి కరెక్ట్గా వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఈ రౌండ్ షేప్ తిరిగే దగ్గర కూడా మనం క్రాస్గా కట్ చేసుకున్నాం కాబట్టి పైపింగ్ క్లాత్ అనేది చక్కగా ఈ రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుందండి. చూడండి, ఈ విధంగా నీట్గా రౌండ్ షేప్ దగ్గర కూడా చక్కగా పైపింగ్ వేసేసుకుంటున్నాను. ఎక్కడ కూడా మనకు రింకల్స్ అనేది కనిపించడం లేదు. ఓకేనా, ఈ రౌండ్ షేప్ మనకి చక్కగా టర్న్ అవుతుంది. వీడియోలో కనిపిస్తున్నట్లు ఈ విధంగా రౌండ్ షేప్ కూడా మనం పైపింగ్ వేసుకోవాలి. తర్వాత పైపింగ్ క్లాత్ మనకు ఎక్స్ట్రాగా ఉంది అనుకుంటే పైపింగ్ క్లాత్ని మాత్రమే కట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నార్మల్గా మనం హెమ్మింగ్ పట్టీ పీస్ కోసం క్లాత్ని కట్ చేసుకుంటాం కదా క్రాస్ కటింగ్తో, సేమ్ అదే మెథడ్తో క్రాస్ కటింగ్లో హెమ్మింగ్ క్లాత్ని కట్ చేసుకుని వీటిని కూడా ముందు చూపించినట్లే ఇలా జాయిన్ చేసుకోవాలి.
ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నార్మల్గా హెమ్మింగ్ పట్టి ఏ విధంగా అయితే స్టిచ్ వేస్తామో అలా ఇక్కడ పెట్టి స్టిచ్ వేసుకోవాలండి. ఇక్కడ మనకు స్టిచ్ కనిపిస్తుందా అంటే ముందుగానే మనం పైపింగ్ వేసుకున్నాం కదా, థ్రెడ్ పక్కన మనం స్టిచ్ అయితే వేసుకున్నాం కదా, ఇలా స్టిచ్ వేసేటప్పుడు మనకి ఆ పైపింగ్ అనేది మధ్యలో ఈ 2 ఫుట్ మధ్యలో వచ్చేసి పైపింగ్ అనేది ఉంటుంది. అప్పుడు మనకి పక్కనే స్టిచ్చింగ్ పడుతుంది కాబట్టి చక్కగా పైపింగ్ అనేది వస్తుందండి. మీరు చూడ్డానికన్నా ఒక్కసారి మీరు వేస్ట్ క్లాత్తో కూడా ఈ మెథడ్ని మీరు ట్రై చేసి చూడండి, చక్కగా పైపింగ్ అనేది వస్తుంది. సేమ్ మనకి బుటిక్ స్టైల్లో చిన్నగా పైపింగ్ అనేది మీరు వీడియోలో గమనిస్తున్నారు కదా, ఇలా పైపింగ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, ఈ విధంగా మనం హెమ్మింగ్ పట్టి పీస్ని మొత్తం కూడా స్టిచ్ వేసుకోవాలి. ఈ ఖర్చు ఉండే ప్లేస్లో వచ్చేసి క్లాత్ని అటు ఇటు పెట్టుకొని ఇలా మనం స్టిచ్ వేసుకోవాలి. రౌండ్ షేప్ తిరిగే దగ్గర కూడా మనకు చక్కగా వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఖర్చు ఎక్కువగా ఉంది అంటే కట్ చేసుకోవచ్చు అండి. కట్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు రౌండ్ షేప్ తిరిగే దగ్గర ప్రతి ఒక్క చోట కూడా మీరు ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి రైట్ సైడ్ టర్న్ చేసుకున్నప్పుడు ఆ థ్రెడ్ పైపింగ్ అనేది చక్కగా అందంగా కనిపిస్తుంది. ఓకేనా, ఈ విధంగా కట్స్ పెట్టుకున్న తర్వాత వచ్చేసి మనం హెమ్మింగ్ పట్టీని స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ చిన్నగా హెమ్మింగ్ పట్టీని ఈ విధంగా ఎడ్జ్కి స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట. మొత్తం కూడా హెమ్మింగ్ పట్టీని మనం స్టిచ్ వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీనికి మనం హెమ్మింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కరెక్ట్గా పైపింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ మధ్యలో స్టిచ్ కనిపించకుండా నీట్గా ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, మనకి థ్రెడ్ పైపింగ్ అనేది ఎంత చిన్నగా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. మీరు కూడా ఈ మెథడ్తో ట్రై చేయండి. ఈ వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.